హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మల్లె చెట్టు ఎలాంటి మొక్క అంటే ఒక్కసారి పువ్వులు ఇవ్వటం ప్రారంభించిన తరువాత ఒక్కటి కాదు, రెండు కాదు, వందలాది పువ్వులు వికసిస్తూనే ఉంటాయి. మంచి అందమైన సువాసన వచ్చే మొక్కల్ని ఇంట్లో పెంచుకోవాలనుకుంటే మల్లె మొక్కలను గార్డెన్లో తప్పకుండా నాటుకోవటం అయితే మర్చిపోకూడదు. అయితే మీ దగ్గర ముందే మల్లె చెట్టు ఉండి ఆ మొక్క నుండి పూలు రానట్లయితే, పూలు రావటానికి ఎంతో ప్రయత్నించినా కూడా పూలు రాకపోయినా ఈరోజు వీడియోలో 3 రహస్య చిట్కాలను మీతో షేర్ చేసుకుంటాను. ఈ 3 విషయాలను దృష్టిలో ఉంచుకొని మల్లె మొక్కలపై చేసినట్లయితే మీ మొక్క మొగ్గలు పూలతో నిండిపోవటం ప్రారంభిస్తుంది. బహుశా నేను చెప్పబోయే 3 రహస్య చిట్కాలలో మీరు ఏదో ఒకటైతే మిస్ అయి ఉంటారు. దీనితో పాటు ఇంట్లో తయారు చేసుకునే ఒక హోమ్మేడ్ ఫర్టిలైజర్ని కూడా మీకు తెలియచేస్తాను. ముందుగా మీరు ఇప్పటి వరకు మల్లె మొక్కను కొనకపోయి ఉంటే, ఇక కొనాలి అనుకుంటూ ఉంటే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన చిట్కానైతే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మొదటి పాయింట్, ఒకవేళ మీరు మల్లె మొక్కల్ని కొనాలి అనుకుంటే దానికి కరెక్ట్ సమయం ఏది, ఏ సీజన్లో మల్లె మొక్కల్ని కొనవచ్చు? ఫ్రెండ్స్, మల్లె మొక్క వేసవి కాలంలో వచ్చే మొక్క. వేసవి కాలంలో మాత్రమే పువ్వులు వస్తాయి. ఏ మొక్క అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సీజన్లో అయితే పూలు పూస్తూ ఉంటాయో అదే సీజను ఆ మొక్కకి ఉత్తమమైన సీజన్ అని. ఇప్పుడు ఈ టైంలో నర్సరీల్లో కొత్త మొక్కలు వస్తాయి. మే, జూన్, జూలై ఈ సీజన్లో మాత్రమే కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. మీరు కొనాలి అనుకుంటే ఈ సమయంలో నర్సరీలో కొత్త మొక్కలు బాగా వస్తాయండి. వాటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నర్సరీల్లో మనకు అందుబాటులో ఉంటాయి ఈ వెరైటీస్ అన్నీ. మిగతా సీజన్లో ఆకులు ఉంటాయి కానీ పువ్వులు ఉండవు. ఆకులు ఏ వెరైటీకైనా ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడైతే పువ్వుల ఆకారము, రేకుల ఆకారాన్ని బట్టి మనము ఏ రకాన్ని చూసి మనము కొనుక్కోవడానికి ఇది కరెక్ట్ సీజన్. దీని తర్వాత రెండవ పాయింట్, పాట్ సైజ్. ఫ్రెండ్స్, మీరు మొక్కను తీసుకుని వచ్చాక ముందుగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏ సైజు కుండీలో మనము మొక్కను నాటాలి అని. మొక్కను తెచ్చుకున్న తర్వాత 10 to 12 ఇంచెస్ పాట్ అనేది ఉత్తమమైంది. ఏ కుండీలోనైనా సరే మనము మొక్కను నాటేటప్పుడు మనము అడుగు భాగాన డ్రైనేజ్ బాగా ఉండాలండి. ఇవి రంధ్రాలు కానీ ఎక్కువగా ఉండాలి. ఇంకా దాని ద్వారా మనము ఎంత నీరు పోసినా కూడా మొక్క లోపల నిలువ ఉండకుండా కింద ఉన్న రంధ్రాల గుండా నీరు బయటకు వచ్చేయాలి. లేకపోతే మీ మొక్క అనేది పాడైపోతుంది. ఫ్రెండ్స్, మీరు కుండీని ఏ సైజులో అయినా పెట్టుకోండి. 8 ఇంచెస్ అయినా, 10 ఇంచెస్ అయినా, 12 ఇంచెస్ అయినా కానీ వాటికి డ్రైనేజ్ సరిగ్గా ఉండేటట్లు చూసుకోండి. ఇంకా దీని తర్వాత మూడో పాయింట్, సాయిల్. పాటును కరెక్ట్గా తీసుకున్నాక మొక్కను నాటేటప్పుడు మట్టి ఎలా ఉండాలి అంటే, మట్టిలో ఎక్కువగా ఏమి కలపాల్సిన అవసరం లేదండి. సగం మట్టి సగం కంపోస్టు తీసుకోండి. కంపోస్ట్ అంటే వర్మి కంపోస్ట్ కానీ, బాగా మగ్గిన ఆవు పేడ కానీ ఉపయోగించవచ్చు. అయితే దీనిలో కొద్దిగా బియ్య పొట్టు కానీ కోకోపీటును కూడా కలిపినట్లయితే మట్టి మిశ్రమము కరెక్ట్గా వెల్ డ్రైన్గా ఉంటుంది. దీని తర్వాత 4వ పాయింట్, వీటిని నాటుకోవాల్సిన సమయం అంటే కటింగ్స్ను ఎప్పుడు పెట్టుకోవచ్చు అని. ఏదైనా మొక్క ఎప్పుడు పువ్వులు ఇవ్వటం ప్రారంభిస్తుందో, బాగా పెరగటం ప్రారంభిస్తుందో అదే సమయము ఈ మొక్కల కటింగ్స్ పెట్టుకోవటానికి కూడా సరైన సమయం. కొమ్మల కటింగ్స్ను సులభంగా మనం పెట్టుకోవచ్చు. మార్చి స్టార్టింగ్లోనే మొక్కల్ని నేను ట్రిమ్ చేసినప్పుడు కటింగ్స్ను పెట్టుకున్నానండి. ఇప్పటికి 2 నెలల సమయం పట్టింది. చూసారా ఎంత చక్కగా ఈ మొక్కలు డెవలప్ అయ్యి ఫ్లవర్స్ రావటం కూడా మొదలైనాయి. ఇంకా దీని తరువాత 5వ పాయింట్, వాటరింగ్. మల్లె మొక్కకు నీరు ఎలా ఇవ్వాలి అని. ఎండాకాలం అంతా కూడా మల్లె మొక్కలకి మట్టిలో తేమ ఉండేటట్లు చూడాలి. మట్టి ఎండిపోయినట్లు ఉండకూడదు. ప్రతిరోజు నీరు ఇవ్వండి. మీరు సరిగ్గా నీరు ఇవ్వకపోతే వాటి ప్రభావము మొక్కల మీద, మొగ్గల మీద కూడా ఉంటుంది. ఒకవైపు ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి ఇంకోవైపు మట్టిలో ఏమాత్రం తేమ లేకపోతే దాని ప్రభావము మొక్కలపై ఉంటుంది. మొగ్గలు వికసించక ముందే ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అధికంగా నీరు ఇవ్వకూడదు, అలాగని తక్కువగా కూడా నీరు ఇవ్వకూడదు. ఈ 2 కారణాలు మొగ్గలు రాలిపోవటానికి కారణమవుతాయి. దీని తరువాత చివరి కారణము, సూర్యరశ్మి. ఈ మొక్కకు ఎంత సన్లైట్ అవసరము అని. మల్లె మొక్క ఎండని ఇష్టపడే మొక్క. ఎంత బాగా ఎండ తగిలితే అంత బాగా పువ్వులు పూస్తాయి. కాబట్టి బాగా ఎండ తగిలే ప్రదేశంలోనే ఈ మొక్కల్ని ఉంచండి.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినవే. వీటితో పాటు స్టార్టింగ్లోనే నేను చెప్పిన 3 సీక్రెట్ టిప్స్ను, చాలా ఉపయోగకరమైన టిప్స్ను కూడా తెలియజేస్తాను. అన్నింటికంటే మొట్టమొదటిది, ఒకవేళ మీరు మీ మల్లె మొక్కను దట్టంగా తయారు చేసుకోవాలనుకుంటే టిప్ ప్రూనింగ్ చేస్తూ ఉండండి. మొక్కల్లో పువ్వులు వచ్చి అన్నీ పూర్తయ్యాక ఈ విధంగా చేయవచ్చు. అలాగే మొక్కలు సీజన్ స్టార్ట్ అయినప్పుడు అంటే మార్చిలోనే వాటిని హార్డ్ ప్రూనింగ్ చేయాలి. వీటికి సంబంధించిన వీడియో ఫిబ్రవరి, మార్చిలోనే నేను షేర్ చేశాను. కానీ ఇప్పుడు వాటి సమయం దాటిపోయింది. ఇప్పుడు మొక్కలకు టిప్ ప్రూనింగ్ తప్పకుండా చేయండి. ఈ టిప్ ప్రూనింగ్ చాలా అవసరము. మీరు ఇలా కత్తిరించకపోతే కొత్త కొమ్మలు ఏర్పడవు, కొత్త కొమ్మలు రాకపోతే పువ్వులు రావు. ఎందుకంటే మల్లె పువ్వులు ఎప్పుడూ కూడా కొత్త కొమ్మలకే వస్తూ ఉంటాయి. కొత్త కొమ్మలు రావటం నిలిచిపోతే పువ్వులు కూడా నిలిచిపోతాయి. ఇక రెండో విషయము, దీని మీద తక్కువ మంది శ్రద్ధ వహిస్తూ ఉంటారు. మల్లె చెట్టు ఎసిడిక్గా ఉండే మట్టిని ఇష్టపడుతుంది. మీ మొక్క పాతదై ఉండి పువ్వులు రాకుండా ఉంటే బహుశా ఆ మట్టిలో క్షారగుణం అనేది అధికంగా ఉంటుంది. క్షారగుణం అధికంగా ఉండే మట్టిలో కూడా పువ్వులు రావు. చాలామంది అడుగుతూ ఉంటారు, మట్టి క్షారగుణంగా ఏ విధంగా మారుతూ ఉంటుంది అని. ఒకవేళ మీ మట్టి పాతదై ఉండి ఆ మట్టిలోనే మొక్కలు నాటి ఉంటే మన మొక్కలకు నార్మల్గా ఇంట్లోనే క్లోరిన్ ఉండే వాటర్ని ఇస్తూ ఉంటే మెల్లమెల్లగా మొక్క ఉన్న మట్టి అంతా కూడా క్షారగుణంగా తయారవుతుంది. నార్మల్ వాటర్లోనే క్లోరిన్ ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మట్టి కూడా క్షారగుణంగా తయారవుతుంది. దీనికోసమే సీజన్ స్టార్టింగ్లోనే మొక్కను రీపాటింగ్ చేసి కొత్త మట్టిని మార్చుకోవాలి. కానీ మొక్కను మార్చడం వీలవకపోతే ఈరోజు వీడియోలో కొన్నింటిని మీకు షేర్ చేస్తాను. దీని ద్వారా ఈ మొక్క ఎసిడిక్గా తయారవుతుంది. ఇప్పుడు ఇక చివరి పాయింట్, ఫర్టిలైజరు. మొక్కల్లో మంచి పువ్వులు రావాలంటే 4 ఫర్టిలైజర్స్ మనము ఇస్తూ ఉండాలండి. అప్పుడే మంచి పువ్వులు వస్తాయి. మొదటిది నైట్రోజను, రెండవది ఫాస్ఫరస్, మూడవది తగు మాత్రంలో కాల్షియము, ఇంకా 4వది అదనంగా పొటాషియం. ఈ 4 అందితే మొక్కల్లో మొగ్గలు రాకపోవటం అనేది జరగదు. అయితే ఈ ఫర్టిలైజర్ కోసం మనము ఏం చేయాలి అంటే బయట నుంచి మనము తెచ్చుకోవాల్సిన పని లేదు. నేను చెప్పబోయేది మొక్కలకి ఇస్తే మొక్కల్లో విస్తారంగా పువ్వులు వస్తాయి. మొట్టమొదటిగా నేను చూపిస్తున్నది టీ పౌడరు. ఇది యూజ్ చేయని టీ పౌడర్. ఏ మొక్కలో అయితే నైట్రోజన్ లోపం ఉందో, ఏ మొక్క మట్టి అయితే ఎసిడిక్గా చేయవలసి ఉంటుందో ఆ మొక్కకు ఈ టీ పౌడర్ను అందించాలి. టీ ఆకుల్లో ఉండే టానిక్ యాసిడ్ అనేది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. వీటిని ఉపయోగించడం ద్వారా మట్టి ఎసిడిక్గా తయారవుతుంది. ఇది 1/2 స్పూన్ లెక్కన ప్రతి మొక్కకు ఇవ్వాలి. ఇంకా దీనితో పాటు ఇంకో వస్తువును కూడా ఇవ్వబోతున్నాను. అది పొటాషియం అధికంగా కలిగి ఉంటుంది. పొటాషియంతో పాటు ఫాస్ఫరస్ కూడా అందుతుంది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది అరటి పండ్ల తొక్కలతో తయారు చేసుకున్న పౌడరు. అరటి తొక్కలతో తయారు చేసుకున్న ఈ పౌడరు పూల మొక్కలపై అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో అధికంగా పొటాషియం ఉంటుంది. దీన్ని 1 స్పూన్ లెక్కన ఇవ్వాలి. ఇంకా దీనితో పాటు ఇంకొక వస్తువును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక లిక్విడ్ ఫర్టిలైజరు. నిమ్మకాయ తొక్కలు, ఎగ్ షెల్స్ 2 కలిసి ఉన్న ఫర్టిలైజరు. ఇది వరకే మనం ఇచ్చిన ఫర్టిలైజర్లో నైట్రోజను, పొటాషియము, ఫాస్ఫరస్ అందుతుంది. కానీ ఇంకా కాల్షియం లోపం ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 2 వస్తువులను 1 రోజు ముందే నానబెట్టి ఉంచాను. వీటిని తయారు చేసుకోవడానికి 2 నిమ్మకాయలు, 3 ఎగ్షెల్స్ తీసుకున్నాను. ముక్కలు చేసి ఇందులో వేసి 24 అవర్స్ నానబెట్టి ఉంచాను. మరుసటి రోజుకంతా ఈ ఫర్టిలైజరు తయారవుతుంది. నిమ్మకాయలు, ఎగ్షెల్స్ 2 కలిపి నానబెట్టడంలో ప్రయోజనం ఏంటి అంటే, నిమ్మకాయ తొక్కలు, కోడిగుడ్డు పెంకులు 2 కలిపి నానబెడితే కోడిగుడ్డులో ఉండే పోషకాలు తొందరగా విడుదలవుతాయి. అలా కాకుండా కేవలం కోడిగుడ్డు పెంకులు మాత్రమే నానబెడితే దాని ద్వారా వచ్చే ప్రయోజనము తక్కువగా ఉంటుంది. దానితో పాటు నిమ్మకాయ తొక్కలు కూడా కలిపి నానబెడితే అధిక పరిమాణంలో కాల్షియం అనేది మొక్కలకు అందుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎగ్షెల్స్ను ప్రత్యామ్నాయంగా అంటే ఎగ్షెల్స్ వాడని వాళ్ళు వెజిటేరియన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎగ్షెల్స్కు బదులుగా వేరే ఏదైనా వాడవచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఎగ్షెల్స్కు బదులుగా ఏం ఉపయోగించాలి అంటే, దానికి బదులుగా సగం చాక్ పీసును ముక్కలుగా చేసి ఎగ్షెల్స్ అంటే కోడిగుడ్డు పెంకుల ప్లేస్లో ఉపయోగించవచ్చు. కాకపోతే ఈ చాక్ పీస్ పౌడర్ను పదే ఉపయోగించవద్దు. ఎగ్షెల్స్ను పదే ఎన్నిసార్లు ఉపయోగించినా మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను చాలా సంవత్సరాలుగా ఈ ఎగ్షెల్స్ను ఉపయోగిస్తున్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే చాక్ పీసును మాత్రం తరచుగా ఉపయోగించవద్దు.
ఇప్పుడు ఇక ఈ ఫర్టిలైజర్ను ఫిల్టర్ చేసి 2 రెట్లు అధికంగా వాటర్ని యాడ్ చేసి మొక్కలకు ఇవ్వవచ్చు. ఇది వరకే టీ పౌడరు, అరటి తొక్కల పౌడరు ఇచ్చిన ఈ 2 మొక్కలకు ఈ ఫర్టిలైజర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బాగా ఎండ ఉన్నప్పుడు ఎలాంటి ఫర్టిలైజరు ఇవ్వవద్దు. పొద్దున లేదా సాయంత్రము ఎండ లేనప్పుడు మాత్రమే ఫర్టిలైజర్, ఈ ఫర్టిలైజరే కాదండి, ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నా ఆ విధంగానే ఇవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ మల్లె మొక్కలో నుంచి మీరు అధికంగా ఉత్పత్తిని పొందవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.